మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ జీఎస్టీ సంస్కరణ దేశ చరిత్రలోనే ఓ నూతన అధ్యాయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ జీఎస్టీ సంస్కరణ ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సుమారు ఈ రాష్ట్రంలో 60,000 సమావేశాలు నిర్వహించి 1,60,00,000 మంది కుటుంబాలకి అలాగే వ్యాపారస్తులకి పూర్తి జీఎస్టీ మీద అవగాహన తెచ్చే విధంగా ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యంగా 4 స్లాబులుగా ఉండే జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం 2 స్లాబులుగా సంస్కరణ చేయడం జరిగింది. 5%, 18% మాత్రమే. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల మీద 0% జీఎస్టీ, అంటే ముఖ్యంగా నిత్యావసర వస్తువులు అదేవిధంగా ఏదైతే ఈ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఉన్నాయో, క్యాన్సర్ లాంటి మందులు 0% జీఎస్టీ అప్లై చేయడం, అలాగే విద్యాసేవలకి 0% జీఎస్టీ అప్లై అవుతుంది. అదేవిధంగా ఏదైతే 5% జీఎస్టీ ఉందో అది ముఖ్యంగా రైతులకి వెసులుబాటు, ముఖ్యంగా ట్రాక్టర్లు కానీ స్ప్రేలు కానీ వాళ్ళ పనిముట్లు మీద సుమారు 18% నుంచి 5%కి తగ్గించడం జరిగింది. సుమారు ఈ రాష్ట్రంలో అలాగే ఏదైతే 28% ఉన్న ఈ ఎంఎస్ఎంఈ ద్వారా తయారయ్యే ఉత్పత్తులు అన్నీ కూడా 12% కూడా తగ్గించడం జరిగింది ఎంఎస్ఎంఈలో భాగంగా. అదేవిధంగా సుమారు 8,000 కోట్లు లబ్ధిదారులకు ఉపయోగపడే విధంగా ఈ రాష్ట్రంలో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఈ 0% నిత్యావసరాల మీద ఏదైతే 0% విధించారో దానివల్ల 8,000 కోట్లు లబ్ధి పొందే విధంగా, పేదలకు లబ్ధి పొందే విధంగా రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో, ఒక పక్కన జీఎస్టీ కేంద్రం జీఎస్టీ 2.0 అనేది ప్రవేశపెట్టడం, ఇది పేదలు అలాగే మధ్యతరగతి కుటుంబానికి ఎంతో మేలు చేయడంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 అమలు చేసిందో, ఇది మధ్యతరగతి పేద తరగతి కుటుంబాలు అత్యంత సంతోషంగా ఉన్నారు. ఏదైతే పేదరికం నిర్మూలన అనేది సాధ్యపడలేదో, ఈ యొక్క జీఎస్టీ ద్వారా, ఈ సూపర్ 6 ద్వారా ఈ పేదరిక నిర్మూలన అనే దానికి ఒక బంగారు బాట వేయడం జరిగింది. అదేవిధంగా మేడ్ ఇన్ ఇండియా అనే నినాదం మన అందరిలోనే ఉండాలి. ఏదైతే ఇండియాలో తయారైన వస్తువులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ అవి కొనే విధంగా మన అడుగులు వేయాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తా ఉన్నారు. మరి ఆ విధంగా మన అడుగులేసి మన ఇండియాలో తయారైన వస్తువులకే మనం ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఏదైతే జీఎస్టీ ఉందో మరొకసారి చెప్తా ఉన్నాం, అక్టోబర్ 19 వరకు సుమారు 60,000 సమావేశాలు నిర్వహించి సుమారు 1,60,00,000 మంది కుటుంబాలకి, వ్యాపారస్తులకి ఈ జీఎస్టీ మీద పూర్తి అవేర్నెస్ తీసుకురావడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు మార్గం ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరి దగ్గరికి, వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి అవేర్నెస్, ప్రతి కుటుంబానికి జీఎస్టీ వల్ల ఉపయోగాలు ఏంటనేది వ్యాపారస్తులకు కూడా పూర్తి అవగాహన తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తాం. థ్యాంక్ యూ.